డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మాజీ సిఐడి చీఫ్ సంజయ్ ఈ రోజున ఏసీబీ కోర్టులో తనంతట తానుగానే లొంగిపోయాడు. పోలీసులు అరెస్టు చేయటం కంటే ముందుగానే ఆయన ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది? ఆయన మీద ఉన్న కేసులు ఏమిటి? ఆ కేసుల్లో ఆయనకి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ గాను సుప్రీంకోర్టులో అది తిరస్కరించబడింది. 3 వారాలలోగా లొంగిపోమ్మని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ 3 వారాల గడువుకి ఈ రోజున చివరి తేదీ కావటం మూలన ఆయన ఏసీబీ కోర్టులో తనంతట తానుగా వచ్చి లొంగిపోయాడు. ఏసీబీ కోర్టు కూడా రిమాండ్ విధించింది. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి? అసలు సిఐడి చీఫ్ సంజయ్ ఏ కారణానికి ఈ రోజున ఏసీబీ కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది? దాని వెనక ఆయన వేసిన పెద్ద ప్లాన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు ఈ సిఐడి చీఫ్గా ఉన్న ఈ సంజయ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఒక 3 ప్రెస్ మీట్లు కూడా పెట్టాడు. ఒకటి అమరావతిలో, ఒకటి హైదరాబాద్లో, ఇంకొకటి ఢిల్లీలో కూడా పెట్టి 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడికి శిక్ష పడే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళబోతానన్నాడు అని ప్రగల్భాలు పలికిన వీళ్ళు ఈ రోజున తమంతట తామే లొంగిపోయి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా వాళ్ళకు కావలసిన విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ వాళ్ళకు కావలసిన పనులన్నీ చేసి పెడుతూ లోపాయికారిగా వీళ్ళకి కావాల్సింది కూడా కొన్ని చేసుకున్నారు. అందుకని ఆయన ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చేసిన కొన్ని అవకతవకలకు కానీ, లేదు సిఐడికి వచ్చిన తర్వాత జరిగిన అవకతవకలకు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద కేసు పెట్టింది. ఆ కేసులన్నిటి మీద ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అప్పట్లో ఈ కె శ్రీనివాసరెడ్డి అనే జస్టిస్ ఇచ్చిన ఈ తీర్పు మీద మరి ఏపీ హైకోర్టు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ తీర్పు 49 పేజీల ఈ తీర్పుని చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యపడిపోయింది. ఏమిటిది, ముందస్తు బెయిలుకి ఇవ్వటానికి ఇచ్చిన తీర్పా, లేకపోతే ఇందులో ఒక మినీ ట్రయలే జరపబడిందా, ఎందుకని ఇలాంటి తీర్పు వచ్చింది అని ఒక ఇంత కన్నెర చేసినంత పని అయింది. అంతేకాకుండా ఆ ముందస్తు బెయిల్ని కొట్టివేయడంతో పాటుగా 3 వారాల్లోగా లొంగిపోమ్మని ఈ సంజయ్కి కూడా ఆదేశాలు ఇచ్చింది. తర్వాత ఆ 3 వారాల గడువు ముగియనున్న కాలంలో ఇప్పుడు సంజయ్ వచ్చి తనంతట తాను ఏసీబీ కోర్టులో లొంగిపోయాడు. ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కానీ, సిఐడిలో ఉన్నప్పుడు కానీ ఈయన కొన్ని ఎస్సీ ఎస్టీ చట్టాల మీద అవగాహన కల్పించడానికి సదస్సులు పెట్టినయో, లేకపోతే కొన్ని పరికరాలు కొనడానికి జరిగిన ఈ ఎన్ఓసీలో కానీ వీటన్నిటిలో ఈయన అవకతవకలకు పాల్పడ్డాడనే విషయం మీద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద కేసు కట్టింది. దాంతో ఆయన మరి ఏపీ హైకోర్టుకి వెళ్ళాడు. అక్కడ ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టులో నిరాకరించబడితే ఈ రోజున లొంగిపోయాడు. దానికి కూడా ఓ ప్రత్యేకమైన కారణం, తనంతట తాను లొంగిపోవటానికి వెనకున్న ఉద్దేశాలను కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న దాని ప్రకారంగా చూస్తే ఆయన ఈ లొంగిపోవటంతో పాటుగా తనకు మధ్యంతర బెయిల్ గ్రాంట్ చేయాలని ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ కూడా వేసినట్టుగా కూడా తెలియవస్తోంది. అంటే హెల్త్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన వేసిన పిటిషన్లోనే అసలు కిటుకంతా ఉంది అనేది ఈరోజు చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. తనంతట తానుగా లొంగిపోతే ఇలాంటి వాటికి ఈ బెయిల్స్ రావడానికి సుగమంగా ఉంటుంది. ఒక బెయిల్ వచ్చిన తర్వాత మరి ఇంకేదైనా కేసు కట్టబడినా కూడా ఈ హెల్త్ గ్రౌండ్స్ మీద కనుక బెయిల్ వస్తే ఆయన మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళటానికో, లేకపోతే అరెస్ట్ అయిన వెంటనే మళ్ళీ బెయిల్ గ్రాంట్ చేయటానికో ఉపయోగపడుతుందని ఒక దురుద్దేశంతో ఆయన లొంగిపోయాడు అనేది కూడా ఈరోజు చాలామంది చెబుతూ ఉన్నారు. అసలు సిఐడి సంజయ్కి ఎంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే అది అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు సిఐడి చీఫ్గా సంజయ్యే ఉన్నాడు. ఆయన మీద అనేక పీటీ వారెంట్ల కోసం అనేక కేసులను కూడా ఈ రోజుకి కొన్ని లెక్కల ప్రకారంగా తెలుస్తున్న దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు మీద 19 కేసులు ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. ఆ 19 కేసుల్లో దాదాపుగా మ్యాక్సిమం కేసులు సిఐడి ద్వారా ఈ సంజయ్ ద్వారానే పెట్టబడ్డాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడిని 10 సంవత్సరాల పాటు మేము జైల్లోనే ఉంచుతామని ప్రగల్భాలు పలికిన వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటమితోటి మొత్తానికి అందరికీ పీచం అణిగిపోయినట్టుగా అయిపోయింది. లేకపోతే వీళ్లకు ఉన్న ఉద్యోగం కానీ, పైన అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అండ కానీ వీళ్ళకి
తల పొగరు బాగా నెత్తికెక్కింది అని ఆ రోజు ప్రజలు అందరూ బాగా విమర్శించారు వీళ్ళందరినీ. చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన తర్వాత కూడా అందులో ప్రాథమికంగా ఉన్న ఆధారాలను కూడా కనీసం కోర్టులో సమర్పించలేకపోయారు. కాకపోతే దాన్ని ఆ కేసు క్వాష్ చేసుకోవటం కోసం కానీ, ఆ తర్వాత బెయిల్ కోసం కానీ, ఆ తర్వాత 17A వర్తిస్తుంది అని సుప్రీంకోర్టుకు దాకా వెళ్ళటంలో కానీ చంద్రబాబు నాయుడు దాదాపుగా 52 రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదంతా మా ప్రగతి మూలానే జరిగిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సిఐడి సంజయ్ ఆ రోజున చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కావాల్సిన విధంగా చేస్తూ మరో పక్కన లోపాయికారిగా వీళ్ళు అక్రమార్జన కోసం అవకతవకలకన్నిటికీ పాల్పడి అసలు సదస్సు ఎక్కడ పెట్టారో ఆ ప్రాంగణానికి ఎంతెంతో డబ్బులు కట్టామని కానీ, వీడియోగ్రఫీ చేయటం కోసం మేము ఎంత అమౌంట్ కేటాయించామనేది కానీ చెబుతూ సెల్ ఫోన్లలో వీడియోలు తీసిన వాటిని ఫ్రీగా దొరికిన ఈ వీటిల్లోనే ఆ సదస్సులు నిర్వహించి వాటికి అత్యధికమైన రేట్లు పే చేసినట్టుగా అవకతవకలు పాల్పడ్డాడనేది కూడా ఆ రోజున ఆ కేసులో బాగా వివరంగా చెప్పబడింది. దానికి తగిన ఆధారాలను కూడా ఆ రోజున మరి ఆయన మీద పెట్టిన కేసులో దాంట్లో వివరించడం కూడా జరిగింది. వీటన్నిటినీ చూసుకుని ఆయన ఏపీ హైకోర్టుకి వెళ్ళాడు. కాకపోతే అప్పుడున్న దాని ప్రకారంగా యాక్చువల్గా అప్పుడున్న ఈ జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి మీద కొంతమంది తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కూడా కావచ్చు, వైసీపీ వాళ్ళందరికీ ఈయన బెయిల్ ఇవ్వటానికే ఉన్నాడు అనే ఒక ఇది కూడా ట్రోలింగ్ కూడా సోషల్ మీడియాలో జరిగింది. దానికి బాగా హర్ట్ అయిపోయిన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక ఈ కేసులన్నీ నా ముందుకు తీసుకురాకండి, నాట్ బిఫోర్ మీ చేయండి అని ఆయన కూడా అన్నాడు. ఏదో ఒక తీర్పులో ఆయన దాన్ని కూడా చెప్పటం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే హైకోర్టుకి బెయిల్కి వెళ్తారో అందులో ఈ మన సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అసలు లేకుంటే ఈ అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుకు కావచ్చు, ఈ సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్కి కావచ్చు, వీళ్ళందరి కేసులు ఆయన ముందుకే ఎందుకు వెళ్ళేవి అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. కానీ అప్పుడు ఈ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ఆ తీర్పు 49 పేజీల తీర్పు సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికి ఆశ్చర్యానికి గురి చేసేసింది. అసలు ఈయన మినీ ట్రైలే నడిపేశాడే ఇందులో, ఈ తీర్పులో. ఇది ముందస్తు బెయిల్కి ఇచ్చే తీర్పు కాపీయా, లేకపోతే ట్రయల్ చేసి దాంట్లో వచ్చిన తీర్పు కాపీయా అనే ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. దాంతో ఇక సిఐడి చీఫ్ సంజయ్ ఏం చేయాలో తెలియని పాల్పోని పరిస్థితుల్లో ఈరోజు ఏసీబీ కోర్టులో లొంగిపోయాడు. మరి ఆయనకు మధ్యంతర బెయిల్ వస్తుందా హెల్త్ గ్రౌండ్స్ మీద, లేకపోతే ఆయనకి బెయిల్ గ్రాంట్ చేసుకుంటానికి వేరే రకమైన పద్ధతులు ఏమైనా అవలంబిస్తాడా, మిగతా రాబోయే కేసులన్నిటికీ దీన్ని వాడుకుంటానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తాడనేది ముందు ముందు వీళ్ళు ఆడబోయే డ్రామాలను బట్టి కానీ, వీళ్ళు తీసుకోబోయే నిర్ణయాలను బట్టి కానీ పూర్తిగా అందరికీ అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.